హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో టెట్ డిఎస్సికి సంబంధించి సోషల్ కంటెంట్ పైన మన ఛానల్ నుంచి రెగ్యులర్గా క్లాసెస్ చేయడం జరుగుతుంది. ఇది వరకు మనం క్లాసెస్లో చూసుకుంటే 80 ఇంపార్టెంట్ సోషల్ కంటెంట్ బిట్స్ని విత్ ఎక్స్ట్రా కంటెంట్ తోటి అందించడం జరిగింది క్లాస్ థర్డ్లో భాగంగా. ఈరోజు క్లాస్లో మనం 81 to దాదాపు ఒక 20 మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ని ఇందులో కవర్ చేద్దాం. సో టెట్కు ఇంకా దాదాపు 20 days టైమే ఉంది, ఎక్కువ టైం లేదు. సో ఇప్పుడు రివిజన్కి ఎక్కువ టైం కేటాయించాలి. సో ఆ రివిజన్కి చాలా చక్కగా ఉపయోగపడే కంటెంట్ మన ఛానల్లో ఉంది. సో ఇది వరకు చూసుకుంటే మనం 80 వరకు కవర్ చేసాం. చూడండి, ఇది దాదాపు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు కంటెంట్ని ఇందులో మనం ఉంచడం జరిగింది. సో ఎవరికైనా పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే మన ఛానల్లో మనకు చూసుకుంటే ఇక్కడ మన ఛానల్ని ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కకు జాయిన్ అనేది ఒకటి ఆప్షన్ ఉంటుంది. జస్ట్ జాయిన్ అవ్వండి. ఆ జాయిన్ అవ్వడం వల్ల మీకు ఈ పీడిఎఫ్ అనేది అన్నీ ఉచితంగా పొందడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ వీళ్ళు దాదాపు మన ఛానల్ ఇప్పుడు అందరినీ వీళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. సో వీళ్ళందరికీ గూగుల్ డ్రైవ్ ద్వారా ఉచితంగా పీడిఎఫ్ లింక్స్ అనేవి అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ అనేది అయితే ఆప్షన్ పొందండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ జాయిన్ ఫర్ మోర్ బెనిఫిట్స్ అని జస్ట్ 29 రూపీస్ తోటి మీకు ఇక్కడ అందజేయడం చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ జాయిన్ నవ్ అని అనుకుంటా 59 రూపీస్ తోటి ఈజీగా మీరు ఈ లెవెల్లోకి జాయిన్ అవ్వచ్చు జాయిన్ అనే ఆప్షన్ ద్వారా. సో ఉచితంగా పీడిఎఫ్స్ అనేవి అయితే అన్ని అందించడం జరుగుతుంది. సో ఒక్కసారి మీరు జాయిన్ అవ్వడం వల్ల సో మీకు ఎర్లీ యాక్సెస్ టు న్యూ వీడియోస్ అండ్ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్కి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అనే బటన్ పొందండి. ప్రతి పీడిఎఫ్ సోషల్ కంటెంటే కాకుండా డిఎస్సి గ్రూప్స్ లెవెల్ ఏ సంబంధించిన పీడిఎఫ్ కూడా విత్ ఎక్స్ట్రా కంటెంట్ తోటి అందించడం జరుగుతుంది. సో ఇప్పుడే జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. మనం ప్రీవియస్ క్లాస్లో మొగలులకు సంబంధించి కొన్ని టాపిక్స్ డిస్కస్ చేయడం జరిగింది 80 బిట్ వరకు. ఎవరైతే ఆ 80 వరకు బిట్స్ చూడని వారు ఉన్నారో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఖచ్చితంగా అది కూడా చూసేయండి. సో ఇప్పుడు 81లో చూడండి ఒకసారి. ఇందులో జహంగీర్కి మనం చూసుకున్నాం. మనం మొగలులకు సంబంధించి రాజులకు సంబంధించి కాలక్రమ ప్రీవియస్ దాంట్లో చూసాం. అందులో జహంగీర్ మనకుంటాడు. ఈ జహంగీర్కి చూసుకుంటే 4 కొడుకులు ఉంటారు. సో అతను ఖుస్రో, పర్వేజ్, ఖుర్రం అండ్ షహరియార్. సో ఇక్కడ చూడండి, ఖుర్రంకి షాజహాన్ అనే బిరుదు ఉంటుంది, 3rd నెంబర్. సో మనం షాజహాన్ అనే తెలుసు. షాజహాన్ యొక్క అసలు పేరు వచ్చేసి ఖుర్రం. సో మరి ఎవరిస్తారు షాజహాన్కి ఖుర్రంకి షాజహాన్ అనే బిరుదు ఎవరిస్తారంటే జహంగీర్ యొక్క భార్య అయిన నూర్జహాన్ అనేది మనకు ఖుర్రంకి షాజహాన్ అనే బిరుదు ఇస్తుంది. ఖుర్రం ఎవరు అంటే జహంగీర్ యొక్క 3వ కొడుకు, అతనికి షాజహాన్ అనే బిరుదు జహంగీర్ భార్య నూర్జహాన్ ఇస్తుంది. సో ఇక్కడ జహంగీర్ యొక్క స్వీయ చరిత్ర చూసుకుంటే తుజ్కి జహంగీరి చూసుకోవచ్చు. నెక్స్ట్ 82. ఇక్కడ చూడండి, షాజహాన్ ఆగ్రాలో 1632 నుంచి 54 వరకు తాజ్మహల్ని నిర్మించాడు. 1639 to 48 వరకు ఎర్రకోటలో ఢిల్లీలో ఎర్రకోటని నిర్మించాడు. సో ఇవి నిర్మాణాలు ఎప్పుడు నిర్మించాడు అనేది కూడా ఇయర్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో అలాగే షాజహాన్కి కూడా 4 కొడుకులు ఉంటారు, దారాషుకో, పాషుజా, మురాద్ అండ్ ఔరంగజేబ్. చూడండి, ఇక్కడ షాజహాన్ యొక్క కొడుకే ఔరంగజేబ్ అండ్ వీళ్ళతో పాటు ఇంకా 3 దారాషుకో, పాషుజా, మురాద్. సో ఈ కొడుకులు కూడా ఇంపార్టెంట్, వీళ్ళకి సంబంధించి కూడా హిస్టరీలో టాపిక్స్ ఉన్నాయి. సో అందుకనే మనకు టెట్ డిఎస్సికి సంబంధించి వీళ్ళ కొడుకుల గురించి టాపిక్ ఉండకపోవచ్చు. సో ఇది ఇంటర్ లెవెల్కి తీసుకొని మీకు అర్థం కావడానికి తీయడం జరిగింది, ఒకసారి గుర్తుంచుకోవాలి ఇది కూడా. నెక్స్ట్ 83rd బిట్ చూడండి, ఔరంగజేబ్ 1685వ సంవత్సరంలో బీజాపూర్, 1687లో గోల్కొండని ఆక్రమించాడు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే గోల్కొండని ఔరంగజేబ్ ఎక్కడ ఆక్రమించాడని క్వశ్చన్ అడిగితే 1687 అనేది అయితే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 84, రాజపుత్ర స్త్రీలకు జన్మించిన మొఘల్ చక్రవర్తులు ఎవరు అనంటే జహంగీర్. ఆయన యొక్క తల్లి ఎవరు అనంటే అంబర్, నేటి జైపూర్ యొక్క అంబర్ యొక్క రాకుమార్తె జహంగీర్ తల్లి. అలాగే షాజహాన్ యొక్క తల్లి జోధ్పూర్ యువరాణి. సో ఇవి 2 రాజపుత్ర స్త్రీలకు జన్మించిన మొఘల్ చక్రవర్తులు వీళ్ళిద్దరు. నెక్స్ట్ 85 ఇంపార్టెంట్ బిట్, సర్దార్ సర్వాయి పాపన్న 1687-1724 మధ్య తెలంగాణని ఆక్రమణ చేపట్టాడు మొఘల్స్కి వ్యతిరేకంగా. సో మరి ఈయన 1708లో వరంగల్, గోల్కొండ కోటలు ఆక్రమించుకున్నాడు సర్దార్ సర్వాయి పాపన్న. సో మరి పాపన్న నిర్మించిన కోటలు చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్ అడిగాడు ఈ క్వశ్చన్స్. అవి ఏంటంటే కిలాష్పూర్ కోట, రాజధానిగా కిలాష్పూర్ కోటని ఆయన యూజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత సర్వాయిపేట్, తాటికొండ, వేములకొండ, షాపురం, ఈ కోటలు పాపన్న, సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించడం జరిగింది. సో ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఈ కింది వాటిలో ఏ కోటని సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించలేదు అని క్వశ్చన్ అడగవచ్చు. సో మీకు ఏవి నిర్మించాడో అన్ని గుర్తుండాలి. నెక్స్ట్ 86, హైదరాబాద్లో అసఫ్జాహీ వంశస్థాపకుడు ఎవరు అనంటే 1724లో నిజాముల్ ముల్క్, అసలు పేరు చిన్కులిచ్ ఖాన్, ఈయన స్థాపకుడు. సో మరి హైదరాబాద్ నిజాం ప్రధానమంత్రిని దివాన్ అని పిలిచేవారు. ఇది 86. నెక్స్ట్ 87 చాలా ఇంపార్టెంట్, అసఫ్జాహీ వంశస్థులకు సంబంధించి 7 నిజాంలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు తెలిసి ఉండాలి.
ఇది ఒక వంశ కాలక్రమం ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రతి రాజ్యానికి సంబంధించి కాలక్రమం చూసాం మనం ఈ పీడిఎఫ్స్లో. ఇప్పుడు కూడా ఇది చూద్దాం. అసఫ్జాయ్ వంశస్థుల్ది. మొదటి నిజాం అని అంటే నలుగురు వస్తారు. ఫస్ట్ స్థాపకుడు నిజాముల్ ముల్క్ 1724 to 1748. ఆ తర్వాత నాజర్ జంగ్, ఇయర్ కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. తర్వాత ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్. ఈ నలుగురిని మొదటి నిజాంగా వ్యవహరించేవారు. సో ఈ 4 ఇంపార్టెంట్. సో అలాగే రెండవ నిజాం వచ్చేసి అలీఖాన్ 62 to 1803. మూడవ నిజాం సికిందర్ జా. నాలుగవ నిజాం నాజిరుద్దౌలా. ఐదవ నిజాం అఫ్జలుద్దౌలా, స్టార్ ఆఫ్ ఇండియా బిరుదు. ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్. అండ్ లాస్ట్ నిజాం వచ్చేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1948 ఆపరేషన్ పోలో వరకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉంటారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మొత్తం నిజాంల యొక్క కాలక్రమం అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మీరు గ్రూప్స్ ప్రిపేర్ అయినా ఏది ప్రిపేర్ అయినా కానీ మనకు వంశస్థులు వాళ్ళ కాలక్రమం గుర్తుకుంటే నెక్స్ట్ వాళ్ళ గురించి చదువుకోబోయే చరిత్ర ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇవి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 88 అసఫియా గ్రంథాలయం, విక్టోరియా స్మారకనాథశాల, మహబూబియా బాలికల పాఠశాల, అలాగే సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లు, 1908 సెప్టెంబర్ 28, 29లో మూసీ వరదలు, ఇవన్నీ 6వ నిజామైన మీర్ మహబూబ్ అలీ ఖాన్ సమయంలో సంభవించాయి. గుర్తుంచుకోండి ఇది కూడా. నెక్స్ట్ 89 చూడండి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఈయన 7వ నిజాం. ఈయన యొక్క కాలంలో చూసుకుంటే ఉస్మాన్ సాగర్, డిండి, నిజాం సాగర్, నాగార్జున సాగర్, బేలాల్ ప్రాజెక్ట్, పోచంపల్లి, మానేర్ రిజర్వాయర్స్ ఇవన్నీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ టైంలో ప్రారంభించబడ్డాయి, కన్స్ట్రక్షన్ చేయబడ్డాయి. సింగరేణి కాలరీస్, అజంజాహీ మిల్స్, సిర్పూర్ పేపర్ మిల్స్ కూడా 7వ నిజాం కాలంలో మనకు ప్రారంభమయ్యాయి నిర్మాణాలు. నెక్స్ట్ 90 బిట్ ప్రాచీన కట్టడాలలోని కొన్ని ముఖ్యమైన స్తూపాల గురించి మనం డిస్కస్ చేస్తే, సాంచి స్తూపం అశోకుడు మధ్యప్రదేశ్. భట్టిప్రోలు స్తూపం బుద్ధుని అస్థిక కలిగిన ఒక స్ఫటిక పేటికను భట్టిప్రోలు స్తూపంలో కనుగొన్నారు. అలాగే అమరావతి స్తూపం గుంటూరు జిల్లాలో 1900 సంవత్సరాల క్రితం శాతవాహనుల కాలంలో నిర్మించారు. అలాగే పిచ్చిపట్టిన నలగిరి అనే ఏనుగును బుద్ధుడు శాంతింపజేసే శిల్పం మనకు అమరావతి స్తూపం దగ్గరనే దొరికింది. అది ఎక్కడుందంటే గుంటూరు జిల్లాలో. ఈ స్తూపాలు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తెలంగాణలో కూడా కొన్ని స్తూపాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. 91 బిట్ నేలకొండపల్లి స్తూపం ఎక్కడ ఉంది? ఖమ్మం. నాగార్జునకొండ స్తూపం ఇక్ష్వాకుల రాజధాని అయిన విజయపురిలో ఉంది, కృష్ణానది ఒడ్డున. సో ప్రస్తుతం ఈ విజయపురి ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయంలో మునిగిపోయిందని చూడవచ్చు. ఇక్ష్వాకుల రాజధాని ఇది. ఇక్కడ లభించిన శిల్పంలో ఉపాలి అనే ఒక క్షురకుడు బుద్ధుని ద్వారా అనుమతి పొందాడు అని అన్నట్టు మనకి ఇక్కడ చూస్తుంది. అందులో చరిత్రలో ఇక్కడ శిల్పంలో 6 యువరాజులు ఉపాలి అనేవాడు ఉన్నట్టు మనకు తెలియజేస్తుంది ఆ శిల్పంలో. ఇది 91. నెక్స్ట్ 92 చూడండి. ప్రఖ్యాత నలంద విశ్వవిద్యాలయం బీహార్లో. చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ అక్కడ విద్యని అభ్యసించాడు. ఎక్కడుంది ఇది? బీహార్, హుయాన్సాంగ్. హుయాన్సాంగ్ తన గ్రంథం సియూకీలో కుషాన్ల గురించి తెలియజేశాడు. అలాగే హుయాన్సాంగ్ పుష్యభూతి వంశం హర్షవర్ధనుడి సమయంలో నలందాని సందర్శిస్తాడు హుయాన్సాంగ్, ఇంపార్టెంట్. అలాగే హర్షవర్ధనుడి మహామోక్ష పరిషత్ 643 క్రీస్తు శకంలో దానికి అధ్యక్షత వహించింది హుయాన్సాంగ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇయర్ అండ్ మహామోక్ష పరిషత్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ 93 కొన్ని గుహలు చూద్దాం. అలాగే చాలా ఇంపార్టెంట్ గుహలు. కార్లే గుహలు అలాగే అజంతా ఎల్లోరా గుహలు ఎక్కడ ఉన్నాయంటే మహారాష్ట్రలో ఉన్నాయి. అజంతా ఎల్లోరా వచ్చేసి ఔరంగాబాద్లో ఉంటాయి. అలాగే బాదామి గుహలు కర్ణాటక, టబో గుహలు హిమాచల్, ఎలిఫెంటా గుహలు వచ్చేసి ముంబై, దుంగేశ్వరి గుహాలయాలు బీహార్, ఖండగిరి గుహలు ఒడిషా, అలాగే బుర్రా ఉండవల్లి గుహలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్, పాతాళేశ్వర్ గుహలు మహారాష్ట్ర అండ్ మావ్సై గుహలు అనేవి మేఘాలయ ప్రాంతంలో చూడవచ్చు. ఇవి కొన్ని ఇంపార్టెంట్ గుహలు, ఎక్స్ట్రా కంటెంట్ గుర్తుంచుకోండి, చెప్పలేము ఎక్కడైనా యూజ్ అవ్వచ్చు. నెక్స్ట్ 94 ఇక్కడ 7 నుంచి 10 శతాబ్దాల మధ్య భవంతులను కార్బెల్డ్ లేదా ట్రాబిట్ విధానంలో నిర్మించేవారు. సో ఇక్కడ కార్బెల్డ్ ట్రాబిట్ వర్డ్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అలాగే 8 నుంచి 13 శతాబ్దాల మధ్య కాలంలో ట్రూ ఆర్చ్ విధానంలో నిర్మాణాలు చేశారు. సో దీనికి ఎగ్జాంపుల్ ఢిల్లీలోని కువత్ అల్ ఇస్లాం మసీద్. ఇది అడగవచ్చు, ఢిల్లీలోని కువత్ అల్ ఇస్లాం మసీద్ నిర్మాణం ఏ విధానంలో ఉంది అని అడగవచ్చు. ఇక్కడ కార్బెల్, ట్రాబిట్, ట్రూ ఆర్చ్ ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తే ట్రూ ఆర్చ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ విధంగా అడగచ్చు. నెక్స్ట్ 95 కందరియ మహాదేవ శివాలయం మనకు 999లో చందేల రాజు దంగదేవుడు నిర్మించాడు, ఇంపార్టెంట్ బిట్ ఇది. అలాగే బృహదీశ్వరాలయాన్ని 1010 వరకల్లా రాజరాజ చోళుడు నిర్మిస్తాడు. నెక్స్ట్ మహానవమి దిబ్బ 11,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 55 అడుగుల ఎత్తులో ఉంది. అలాగే పద్మామహల్ సుల్తాన్ల సాంకేతిక పరిజ్ఞాన సాయంతో వీటిని విజయనగర రాజులు నిర్మించారు, మహానవమి దిబ్బని అలాగే పద్మమహల్ని. సో ఇది 95 బిట్గా చూడవచ్చు. నెక్స్ట్ 96
చార్బాగ్ ఉద్యానవనాలను కాబూల్లో అక్బర్ నిర్మించాడు. ఎవరు నిర్మించారు చార్బాగ్ ఉద్యానవనాలని అంటే అక్బర్. అలాగే అక్బర్ నిర్మించిన సమాధులు తైమూర్ కట్టడాల్ని పోలి ఉన్నాయని అయితే మనం తెలుసుకోవచ్చు. తైమూర్ వచ్చేసి మనకు పర్షియాకు సంబంధించి రాజుగా గమనించవచ్చు. అలాగే హుమాయూన్ సమాధిని అష్టబిహిష్ట్ 8 స్వర్గాలుగా పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్. అష్టబిహిష్ట్ ఎవరి సమాధి అంటే హుమాయూన్ సమాధిగా వ్యవహరించవచ్చు. అలాగే షాజహాన్ యొక్క నిర్మాణాలు చూసుకోండి. ఇక్కడ చిహిల్ సుతున్, సో దీన్ని దివాన్ ఈ ఖాసన్ అంటారు, షాజహాన్ నిర్మించాడు. అలాగే జామా మసీద్ షాజహానాబాద్లో షాజహాన్ నిర్మించాడు. అలాగే తాజ్మహల్ ఎర్రకోట మనం ఇప్పుడే చూసాం, ఇయర్స్ గుర్తుంచుకోండి. అలాగే అక్బర్ నిర్మించిన నిర్మాణాలు చూసుకుంటే ఫతేపూర్ సిక్రీ, బులంద్ దర్వాజా, మరియం మహల్, ఇబాదత్ ఖానా, దివాన్ ఈ ఆమ్ ఇవి నిర్మించింది అక్బర్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఈ పేర్లను కొన్ని సేమ్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వచ్చు. డెఫినెట్గా కొంచెం క్లారిటీగా చదవండి. నెక్స్ట్ 97 తెలంగాణ కోటలు నిర్మాతలకు సంబంధించి కొన్ని చూద్దాం ఇంపార్టెంట్ బిట్స్. ఓరుగల్లు కోట వచ్చేసి వరంగల్లో ఉంది. కాకతీయ రుద్రదేవుడు ప్రారంభిస్తే గణపతి దేవుడు దీన్ని పూర్తి చేస్తాడు, ప్రఖ్యాత ఓరుగల్లు కోటని. అలాగే గద్వాల కోట, చాలా ఇంపార్టెంట్ కోటలు ఇవి, డెఫినెట్గా ఒక మార్క్ బిట్ అడగవచ్చు. గద్వాల ఇక్కడ ఉంది, జోగులాంబ గద్వాల్లో ఉంది కోట, సోమనాద్రి నిర్మించాడు దీన్ని. ఆ తర్వాత గోల్కొండ కోట చూసుకుంటే హైదరాబాద్లో ఉంది, ఎవరు నిర్మించాడు కులీ కుతుబ్ షా. అలాగే రాచకొండ నల్గొండలో ఉంది, రేచర్ల సింగమ నాయకుడు మనకు నిర్మిస్తాడు రాచకొండ కోటని. సో కామినేని వంశస్థులు కామారెడ్డిలో దోమకొండ కోటని నిర్మించారు. అలాగే భువనగిరి కోట యాదాద్రి భువనగిరిలో ఉంది, త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు మనకు ఆ కోట నిర్మాణం చేపడతాడు. అలాగే 7 చూడండి, చాలా కోటలు ఉంటాయి ఇంపార్టెంట్ ఇవి, సో కొన్ని ఎక్స్ట్రా కంటెంట్ అందించడం జరిగింది ఇందులో. దేవరకొండ వచ్చేసి రేచర్ల పద్మనాయకుడు నల్గొండలో నిర్మించాడు ఈ కోటని. అలాగే ఖమ్మం కిల్లా ఖమ్మంలో కాకతీయులు నిర్మిస్తారు. మెదక్ కోటని మెదక్లో ప్రతాపరుద్రుడు నిర్మిస్తాడు. అలాగే ఫలక్నుమా ప్యాలెస్ ఉంది కదా, దానిని సర్ వికార్ ఉల్ ఉమ్రా హైదరాబాద్లో నిర్మించడం జరుగుతుంది. అలాగే రామగిరి కిల్లా కాకతీయులు నిర్మిస్తారు, ఎక్కడ అంటే పెద్దపల్లిలో నిర్మించడం జరుగుతుంది. సో ఇది కోటలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్. నిర్మాణాలు ఎవరు చేశారు, ఎక్కడ ఉన్నదనేది డెఫినెట్గా క్వశ్చన్ అడిగే ఆస్కారం ఉంది. ఓరుగల్లు రుద్రదేవుడు గణపతి దేవుడు, గద్వాల సోమనాద్రి, గోల్కొండ కులీ కుతుబ్ షా, రాచకొండ రేచర్ల సింగమ నాయకుడు, దోమకొండ కామినేని వంశస్థులు, భువనగిరి త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు, దేవరకొండ రేచర్ల పద్మనాయకుడు, ఖమ్మంకిల్లా కాకతీయులు, మెదక్కోట ప్రతాపరుద్రుడు, ఫలక్నుమా సర్ వికార్ ఉల్ ఉమ్రా, రామగిరి వచ్చేసి కాకతీయులు. సో ఖచ్చితంగా చదవాల్సిన బిట్ ఇది, రావచ్చు క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కూడా మీకు డైరెక్ట్ అడగకపోవచ్చు, జతపరచంలాగా అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య క్వశ్చన్స్ అన్ని ఆ విధంగానే ఉంటున్నాయి కాబట్టి డెఫినెట్గా ప్రతిదీ చదవాల్సిందే. నెక్స్ట్ 98 వనపర్తి సంస్థానం గురించి కొన్ని బిట్స్ చూసుకుంటే ఇందులో వనపర్తి సంస్థానం యొక్క మూల పురుషుడు వచ్చేసి జనుం వీర కృష్ణారెడ్డి, ఇంపార్టెంట్. సో ఈయన పాతపల్లి నుండి సుగూర్లో కోట నిర్మించి నివాసం మార్పు చేసుకున్నాడు 1510వ ప్రాంతంలో. ఎవరు? జనుం వీర కృష్ణారెడ్డి. సో వీళ్ళ యొక్క రాజధానుల మార్పులు చూడండి, చాలా మార్పులు జరిగాయి. ఫస్ట్ పాతపల్లి నుంచి సుగూర్కి మార్చాడు ఎవరు? జనుం వీర కృష్ణారెడ్డి. ఆ తర్వాత పెద్ద జనంపేట నుంచి కొత్తపేటకు మారింది, కొత్తపేట నుంచి శ్రీరంగాపూర్, శ్రీరంగాపూర్ నుంచి వనపర్తి. మరి లాస్ట్ శ్రీరంగాపురం నుంచి వనపర్తికి రాజధానిని మార్చింది ఎవరు అని అంటే శ్రీ రామకృష్ణారావు. ఎప్పుడు? 1807లో మార్పు చెందిస్తాడు శ్రీరంగాపురం నుంచి వనపర్తికి. సో ఇంపార్టెంట్. ఫస్ట్ది ఏది? మనకు పాతపల్లి నుంచి సుగూర్కి మార్చింది జనం వీరకృష్ణారెడ్డి. చివరిలో శ్రీరంగాపురం నుంచి వనపర్తికి మార్చింది రాజధానిని శ్రీ రామకృష్ణారావు 1807. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వనపర్తి సంస్థానంలో సప్త సముద్రాలని మనకు ఉంటాయి, 7 చెరువుల్ని సప్త సముద్రాలని పిలుస్తారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, జతపర్షంలాగా అడగవచ్చు. శంకర సముద్రాన్ని మనం ఎక్కడ అంటే సప్త సముద్రం ఎక్కడ ఉంది ఇదనంటే కానాయపల్లిలో ఉంది శంకర. ఇవన్నీ చెరువులు, సముద్రం అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. రంగ సముద్రం శ్రీరంగపురం, వీర సముద్రం వచ్చేసి తాటిపాముల, మహాభూపాల సముద్రం వచ్చేసి పెబ్బేరు, కృష్ణ సముద్రం సంకిరెడ్డిపల్లి, గోపాల సముద్రం వెల్టూర్, రామసముద్రం రాయన్పేట్. సో ఇవి ఖచ్చితంగా చదవాల్సినది, డెఫినెట్గా చూసుకోండి, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా జతపర్చంలాగా అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంది ఈ సప్త సముద్రాలు, డెఫినెట్. సో నెక్స్ట్ 100th క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే మనకు వనపర్తి సంస్థానానికి సంబంధించిందే. రాజరాజేశ్వరరావు తన తల్లి సరళాదేవి పేరు మీద సరళా సాగర్ నిర్మించాడు సైఫాన్ సిస్టమ్ తోటి. ఆసియాలో మొదటిది సైఫాన్ సిస్టమ్. అలాగే వనపర్తి కోటలో గల గరుడ పుష్కరిణిని 1888లో నిర్మించాడు రాజరాజేశ్వరరావు. సో వీళ్ళ దగ్గర చూసుకుంటే బహిరి గోపాలరావు శ్రీరంగనాయక స్వామి ఆలయ నిర్మాణం చేశాడు. దీనిని ఉత్తర శ్రీరంగ క్షేత్రంగా పిలువబడుతుంది. ఎవరు నిర్మించారు? బహిరి గోపాలరావు. అలాగే వనపర్తి సంస్థాన కవులు మేము చూసుకుంటే ఇందులో పావురం రంగాచార్యులు, ఈయన శతాధిక గ్రంథకర్త. అలాగే
కడుకుంట్ల పాపశాస్త్రి భ్రమరాంబిక సంవాదం రచించాడు. కావ్యగుచ్చాన్ని రచించింది అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి. వీళ్ళు ముగ్గురు మనకు వనపర్తి సంస్థాన కవుల కిందికి వస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 100th బిట్ వచ్చేసి కూడా సరళసాగర్, రాజరాజేశ్వరరావు, అలాగే బహిరి గోపాలరావు శ్రీరంగనాయక స్వామి ఆలయ నిర్మాణం చేపట్టాడు. శతాధిక గ్రంథకర్త అంటే పావురం రంగాచార్యులు. బ్రహ్మరాంబిక సంవాదం రచించింది కడుకుంట్ల పాపశాస్త్రి. కావ్యగుచ్చం వచ్చేసి అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి. సో ఈ క్లాస్లో మనం ఒక ఇంపార్టెంట్ 20 బిట్స్ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో ఇంకా 20 బిట్స్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ రాబోతున్నాయి నెక్స్ట్ క్లాస్లలో. డెఫినెట్గా టెట్కు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మీకు రివిజన్కి ఏదైనా సబ్జెక్ట్ ఉపయోగపడుతున్న సోషల్ కంటెంట్ అంటే మన ఛానల్ రిఫర్ చేయొచ్చు మీరు ఖచ్చితంగా. డెఫినెట్గా 5 నుంచి 6 బిట్లు డెఫినెట్గా వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు ప్రతి క్లాస్ మీరు విన్ని ఉంటే డెఫినెట్గా 6 లేదా 7 మార్కులు డెఫినెట్గా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. రెగ్యులర్గా క్లాసెస్ చూడండి. ఈ పీడిఎఫ్ పొందాల్సిన వాళ్ళు ఇదివరకు చెప్పినట్టు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ అనే బటన్ తోటి జాయిన్ అవ్వడం వల్ల మీకు అన్ని బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి ఛానల్ ద్వారా. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ కూడా క్విజెస్ సంబంధించి డిస్కషన్ జరుగుతాయి. పీడిఎఫ్స్ కూడా అందులో ఉంచడం జరుగుతుంది. సో ఇదండి ఈరోజు మనం క్లాస్లో సోషల్ కంటెంట్కి సంబంధించి టెట్ డిఎస్సికి ఉపయోగపడే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్లాసెస్ కొరకి డెఫినెట్గా చూడడానికి వెయిట్ చేయండి. డెఫినెట్గా మీకు ప్రతి క్లాస్ ఉపయోగపడే విధంగానే ఉంటుంది. థ్యాంక్ యూ. యువర్స్ బిలీవర్స్ అకాడమీ, క్రాంతి ఉప్పు. జై హింద్.